పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరికని అడ్డగుంటపల్లిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్డగుంటపల్లిలో ఉన్నటువంటి శ్రీరామ విద్యానికేతన్లో 10వ తరగతి విద్యార్థులతో పాటు పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులంతా కూడా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఫోటోలు దిగుతూ ఆనందంగా కాలక్షేపం చేశారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలసాని సత్యం అనే ఉపాధ్యాయుడు అకస్మాత్తుగా కుప్పకూలడం జరిగింది. వెంటనే హుటాహుటిన తోటి ఉపాధ్యాయులు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే రూపే మార్గ మధ్యలోనే సత్యం అనే ఉపాధ్యాయుడు మరణించడం జరిగింది. దీంతో విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు తోటి ఉపాధ్యాయులంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించారు. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో తమ యొక్క ఉపాధ్యాయుడు ఇలా అకస్మాత్తుగా మరణించిన పట్ల విద్యార్థులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఎదుట మెటీరియల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తిని ఎన్టీపీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు నుండి కరీంనగర్కు గంజాయి కొనుగోలు చేసి అక్కడికి అమ్మడానికి విక్రయిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వాహన తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. అయితే ఎవరికి అనుమానం రాకుండా కారు యొక్క డోర్లో సీక్రెట్గా గంజాయిని తరలిస్తుండగా అయితే పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. నిందితుడి నుండి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఓదెల ఎంఆర్ఓ కార్యాలయంలో రైతులు ఎంఆర్ఓ తోటి వాగ్వాదం దిగారు. ఉదయం నుండి కూడా స్లాట్ బుక్ చేసుకుని ఎదురు చూసినా కూడా ఎంఆర్ఓ సరైన సమయానికి రాలేదంటూ ఎంఆర్ఓకు 4 గంటలకు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సైతం రైతులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా స్లాట్ బుక్ చేసుకునే ముందు నాకేమైనా తెలిపారంటూ కూడా ఎంఆర్ఓ కూడా రైతులపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లారెడ్డి అనే రైతు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఓదెల ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా రిజిస్ట్రేషన్లు అయితే సక్రమంగా జరగడం లేదంటూ కూడా ఆయన తెలిపారు. ఈరోజు తన పొలానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఉదయం పెట్టుకున్నప్పుడు కూడా 4 గంటలైనా కూడా ఇప్పటికీ పని పూర్తి కాలేదంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది ప్రభుత్వ ప్రజల పనులు చేయడానికి కానీ ఇలా ప్రజలపైనే ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటంటూ కూడా మల్లారెడ్డి ప్రశ్నించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఓదెల మండలంకు సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు పాల్గొనేటువంటి 313 మంది విద్యార్థులకు మీకోసం పోలీస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ఉన్నత భవిష్యత్తు శిఖరాలకు ఎదగాలంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా 10వ తరగతి కీలకమైనది కాబట్టి 10వ తరగతి విద్యార్థులంతా కూడా పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఆందోళనకు వేరికి కూడా గురి కావద్దు, టెన్షన్కు గురి కాకుండా ప్రశాంతంగా ఉంటూ చదివినటువంటి సమాధానాలను గుర్తు చేసుకొని పూర్తి స్థాయిలో పరీక్షలు రాసి మొత్తం ఫలితాలు సాధించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం నంది రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీటిని నంది రిజర్వాయర్ కింద ఉన్నటువంటి 20 గ్రామాలకు ఇవ్వకుండా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించడం ఏంటంటూ నిన్న నంది పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో పాటుగా రైతులంతా కూడా ధర్నా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన టీ న్యూస్ కథనం ప్రచారం చేసింది. ఈ యొక్క టీ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. వెమ్నూరు పంప్ హౌస్ ఉన్నటువంటి పంప్ హౌస్ వద్ద 2 మోటార్లను ఆన్ చేసి నంది రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపుతున్నారు అధికారులు. టీ న్యూస్ కథనానికి స్పందించి తమకు నీళ్లు వస్తున్న నేపథ్యంలో ధర్మారం సంబంధించినటువంటి రైతులంతా కూడా టీ న్యూస్కు కృతజ్ఞతలు తెలిపారు.